స్తోత్రం కలిగిన గాక. కూడి వచ్చిన సంఘ బిడ్డలు, స్థానియ సంఘ కాపాడి, ఊర్లు పెద్దలు వచ్చినది, అలాగే రాయడానికి వచ్చిన దేవుడు అందరికీ యేసు ప్రభు వెళ్ళట వందనాలు. ఉపవాస ప్రార్థన 6 రోజు రాత్రి, దేవుడు 5 రోజు రాత్రి దేవుడు సన్నదని మనం కూడి వచ్చాడు. ఈ దినములు మంచి వాక్యములు అన్నీ మనము వినేది. ఇప్పుడు కూడా దైవదాసుల వలన అజ్జుల వలన నేను మంచి వర్తమానం మీరు విన్నారు. కొందరు ఆత్మీయంగా బలపడడానికి దేవుడు సహాయం చేశారు. ఇంకా ఇక్కడ మాత్రం కాదు, ఉపవాస ప్రార్థన ముగిసిన తర్వాత అదే రీతిగా కనబడాలి. నూనె ఉడలు కొట్టినప్పుడు నాకు చేయాలని మీరేం చేయాలి? కొలతకూడదు, కొలిసికూడదు. నూనె ఏం చేస్తున్నారు? మరిగినప్పుడు ఏం చేయకూడదు, కొలత చేస్తే ఏమవుతుంది? అది కొంచెం ఆరిన తర్వాత చూడండి. అలా నేను చెప్పిన అర్థం అవుతున్నారా? ఉపవాస ప్రార్థన గంధేదో పాటు పాడారు, ఆరాధన చేశారు. ఇది ఇక్కడి నుండి ఉపవాసన ముగించిన తర్వాత మళ్ళీ అదే స్థితికి రాకూడదట నేను చెప్పినది. ఇప్పుడు నీ పొందుకున్న శక్తితోనికి ఇంకా డబుల్ శక్తి పొందుకొని ముందుకుని అప్పుడు దేవుడు మనతో మాట్లాడుతుంది. దేవుడు స్వరములు వినబడుతుంది. దేవుని స్తోత్రం. చాలా మంది విశ్వాసులు ఉపవాస ప్రార్థన భయంగా ఉంటాం. ఉపవాస ప్రార్థన తర్వాత చల్లగా మారిపోదు. వెళ్ళకూడదండి. ఉపవాస ప్రార్థన ఎలాగా ఉన్నారో తర్వాత మీరు కూడా అదే స్థితిలో ఉండకుండా ఇంకా ఎక్కువ మారే ప్రార్థన జీవితంలో, ఆరాధన జీవితంలో, చర్చికి రావడం, ఇచ్చిపుచ్చి విషయములన్నీ స్థితి మారాలి. అలాగే మారితే మాత్రమే దేవుడు నీలో దిగినట్టుగా మనకు తెలిసిపోతుంది. దేవుడికి స్తోత్రం కలిగింది. అందుకే నేను ఎక్కువ సమయం తీసుకోని లేదండి, నన్ను ముగిస్తున్నానండి. దేవునికి స్తోత్రం, దేవునికి వందనాలు. ఒక వాక్యము మొదటి 2 కొరింథీ పత్రిక 1 అధ్యాయము 20 వాక్యం మీకు అందరికీ తెలిసిన వాక్యం. దేవుడి వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు అప్పునట్టుగానే ఉన్నవి కనుక మన ద్వారా దేవుడికి మహిమ కలుగునకై అవి ఆయన వలన నిత్యములై ఉన్నవి. స్తోత్రం. పత్రిక 1 అధ్యాయము 20 వాక్యములో రాయబడి ఉన్న దేవుని వాగ్దానము ఎన్ని అయినను అన్నియు అవునటండి. అందుకే మనం ఆమె చెప్తున్నారు కదా. ఈ ఆమె చెప్పడం ఎందుకు? ఆ వాగ్దానము జరిగినగాక. స్తోత్రం. వాగ్దానము జరిగినగాక. స్తోత్రం కలిగిన బైబిల్లో వాగ్దానం దాదాపు 3000 పైన వాగ్దానం ఉంది. 3000 పైన వాగ్దానం ఉంది. అన్ని అది మనకే. దేవుడు వాగ్దానం అని చెప్పినదని దేవుడు స్వభావము ప్రకటిస్తున్నాడు. వాగ్దానం ఏంటంటే దేవుడు స్వభావము ప్రకటిస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఆ వాగ్దానం మనము పొందాలి. ఇప్పుడు ఉపవాస ప్రార్థనలకి వచ్చిన దేవుడు బిడ్డలు తెలుసుకోవాలి, వాగ్దానం మన మీద ఉంది. స్తోత్రం. ఎంతమంది అర్థమవుతున్నారు? నా తన మీద వాగ్దానం ఉండినట్టుగా. అపోస్తల కార్యము 2వ అధ్యాయము 38 వాక్యములు మీరు చదివితే మీకు అక్కడ తెలుసు. ఈ వాగ్దానము స్తోత్రం చెప్పండి. వాగ్దానం ఎవరికండి? అదే నేను వాక్యమే నీకు చెప్తున్నారు. స్తోత్రం. ఈ వాగ్దానం ఎవరికండి చెప్పాలి మీరు? మనకి. స్తోత్రం. అలాగే అయితే ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్న ఏమనగా నీ మీద యొక్క వాగ్దానం ఉంటుంది. ఆ వాగ్దానం జరిగినగాక. స్తోత్రం కలిగినగాక. ఇప్పుడు నీకుంది వాగ్దానం. నీకు మాత్రమా? ఈ వాగ్దానములు మీకును నీ పిల్లలకు
అందరికీ ఉందండి. ఒక స్తోత్రం చెప్పండి. మనకు వాగ్దానం ఉంది, మన పిల్లలకి వాగ్దానం ఉంది, దూరస్తులైన వారికి కూడా ఆ వాగ్దానం ఉంది. స్తోత్రం కలిగిన ఆ వాగ్దానం ఏమనగా పరిశుద్ధాత్మ అంటే దేవుని స్తోత్రం. ఈరోజు నీకు వాగ్దానం ఉంది తల్లి, పొందుకో. అది నీ తల మీదకి రావాలి. ఆ పరిశుద్ధాత్మ నది నీలోనికి దిగాలి. దిగినప్పుడు విడుదల కలుగుతుంది. ఆ వాగ్దానం తల మీదకి వచ్చిన కాక, ఆ వాగ్దానం తల మీదకి రాకుండా, ఆ వాగ్దానం శరీరం మీదకి దిగకుండా అట్టుగా నిలబడిన అంధకార శక్తులు మారి అభిషేక శక్తి ఈరోజు సంఘముల మీదకి ఆ అభిషేకం దిగట్టే. అభిషేకం భారీ భాగతే అభిల శక్తి వ్యాధి కట్టి మంగళ శక్తులు కట్టి అశాంతిగా యేసయ్య నామములో అభిషేకం దిగట్టే. అద్భుతమాలు వాగ్దానం మీకు స్తోత్రం చెప్పాలి. మనకందరికీ వాగ్దానం ఉంది. మొదటి రాజుల పుస్తకము 8వ అధ్యాయము 46వ వాక్యం చదవాలి. మొదటి రాజుల పుస్తకము 8వ అధ్యాయము 46వ వాక్యం. పాపము చేయని వాడు ఒకడును లేడు. 56 చదవు. 56 ఎట్లనగా తాను చేసిన వాగ్దానం అంతటిని బట్టి ఇశ్రాయేలులకు తన జనములను నెమ్మది దయచేసిన యెహోవాకు స్తోత్రం కలిగి ఉండును గాక. తన దాసుడైన మోసే ద్వారా ఆయన చేసిన శుభ వాగ్దానములో ఒక మాటైనా తప్పిపోయినది కాదు. కాబట్టి మన దేవుడని యెహోవా మనల్ని వదలకను వాగ్దానం ఒక్కడు కూడా ఏమవు తప్పిపోయినది కాదు. ఎంత నేను చెప్పిన అర్థమైంది లేదు. దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానము తప్పిపోగదు. ఆయన అర్థమైంది. తప్పిపోగదండి, జరగతుంది మాట. స్తోత్రం. ఆ జరగకుండా తప్పిపోగదు. స్తోత్రం. తప్పిపోగలేను వాగ్దానం అని ఈరోజు నీ చెప్పలో తెచ్చి తప్పిపోగలేను వాగ్దానం నా తల పైన ఉంది. ఆ వాగ్దానం ఈరోజు నీకు మాత్రం కాదు, నీ పిల్లలకి దూరస్తులకి అందరికీ ఉంది. తప్పిపోగలేను వాగ్దానం మనకు మాత్రం కాదు, మన పిల్లల మీద ఉంది. అలాగే అయితే పిల్లల మీదకే ఆ వాగ్దానం దిగిన కాక, పిల్లల మీదకి ఆ వాగ్దానం దిగిన కాక తప్పిపోగలేను ఎందుకు తప్పిపోగలని చెప్పడానికి ఉన్న కారణం సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19వ వాక్యం. నమ్మదగిన దేవుడు వాగ్దానం చేసిన దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు. అది మానవుడు కాదట. దేవుడు అబద్ధమాడడానికి ఎందుకు తప్పిపోగలేదు? మానవుడు చెప్పిన వాగ్దానం ఏమవుతుంది? ఆయన మానవుడు కాదు. నీకు అర్థమైందండి? దేవుడు మానవుడు కాదు. మానవుడు చెప్పిన మాట తప్పిపోతుంది, దేవుడు చెప్పిన మాట దేవుడికి ఏమి లేదు. దేవుడు పాపం చేయలేదు కాబట్టి ఆయనకి ఏమి లేదు. తర్వాత ఆయన చెప్పి చేయకుండా ఆయన చెప్పి చేయకుండా ఆయన మాట ఇచ్చి ఆయన మాట ఇచ్చినది స్థాపించిన దేవుడు. ఈరోజు నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు, అది తప్పిపోకుండా చెయ్యిన దేవుడు. మనం ముందుకు చదివిన మాత్రం మర్చిపోదు. ఆ వాగ్దానం ఏమాగదు, తప్పిపోవదు. అది ఎక్కడ కూడా తప్పిపోవదు. ఆయన చెప్పినది ఏమవుతున్నది, చేసిన దేవుడు. అయితే ఆ చెప్పిన వాక్యం తప్పిపోకుండా, ఆ చెప్పిన వాక్యం తప్పిపోకుండా అది మొత్తం నీకు నీ పిల్లల మీదకి ఈరోజు వచ్చిన కాక అయ్యే వాగ్దానం జరగకుండా అట్టిగా నిలబడిన
శక్తిని మారి దేవుడు కన్నా కాబట్టి చెప్పిన వాగ్దానం ఏం చేస్తున్నా నెరవేరుస్తాను. ఇప్పుడు అజయ్ గారు చెప్పిన మాట సత్రం మరియ దగ్గరికి మరియా ఎలిజబెత్ దగ్గరికి వచ్చారు. మరియా ఎలిజబెత్ దగ్గరికి వచ్చి వందనం చెల్లేది స్తోత్రం. 6 నెలల వరకు 6 నెలల వరకు స్తోత్రం కలిగి 6 నెలల వరకు వాగ్దానం కడుపులున్నారు గాని కదలకుండా దాచిపెట్టి ఇంటి లోపల దాగుంటి ఉన్నారు స్తోత్రం. కానీ సమయం వచ్చినప్పుడు మరియ ఎలిజబెత్ ఇంటికి వచ్చారు. వచ్చినప్పుడు ఏం చేశారంటే వందనమని చెప్పిన మాత్రమే కదలలేని వాగ్దానం ఏమైంది? ఎందుకు కదిలింది? ఎందుకు కదిలింది? ఎందుకు కదిలిందంటే అర్థం తెలుసుకో కాదు. మరియ కడుపులున్నది, మరియ కడుపులున్న వాళ్ళు ఆ వాగ్దానం ఇచ్చిన వారు. మరియ కడుపులున్నది యేసయ్య అండి. వాగ్దానం అందించిన దేవుడు, వాగ్దానం పలికిన వాడు. ఆ వాగ్దానము మరియ వందనంగా చెప్పినప్పుడు వాగ్దానం ఉన్న బిడ్డ కదలడానికి అయితే ఈ మీద వాగ్దానం ఉంది, ఈ పిల్లల మీద వాగ్దానం ఉంది. ఆ వాగ్దానం ఉంటే ఈరోజు ఈ స్వరం నిలబడినప్పుడు దాని Hallelujah.
వాగ్దానం ఉంది. సంఘానికి ఒక వాగ్దానం ఉంది. చాలా సంవత్సరం ఉండి ఆ వాగ్దానం జరగకుండా కదలకుండా ఈ ఉపవాస ప్రార్థన కదలలేని కొన్ని కథలు సైలెంట్ అవుతుంది. దివ్య ఏసునామములు సైలెంట్ అవుతుంది. వాగ్దానం ఉందండి. ఇప్పుడు మరి వచ్చి ఎలిజబెత్కి చెప్పింది వాగ్దానం 6 నెలల వరకు దాచిపెట్టిన సాతాను 6 నెలల వరకు ఎవరికి కనబడకుండా దాచిపెట్టిన యోహన్న గారు ఏం చేయాలి? కొన్ని వాగ్దానం ఈ దినములు సంఘములు నెరవేరడానికి పోతున్నారు. కొన్ని దినములని అడ్డుపరచవచ్చు. ఇది నీ బిడ్డ సమయం వచ్చింది. ఎందుకంటే ఆయన మాట చెప్పితే అది నెరవేర్చిన మాట ఏది చెప్పిందో అది ఒకటి కూడా తప్పిపోగడు. అది నెరవేర్చాలి. తప్పిపోగలేదు. వాగ్దానం ఉన్నా నీ తలవ పైన తప్పించడానికి ప్రవర్తించిన చీకటి బట్టి 5 వారైన ఈ తలలుగా కదమ్మా.
మీరేం భయపడే అవసరం లేదండి. పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు కొందరికి ఏమైందంటే అపోస్తల కార్యములు 2వ అధ్యాయం అది మీ దగ్గర అగ్ని దిగి వచ్చినప్పుడు అన్య భాషలు మాట్లాడి అప్పుడు మాట్లాడినప్పుడు చూసిన వాడు ఏం చెప్తారు? అదిగో వారందరూ పొద్దునే అది కలగాలి. పేతురు గారిని చెప్పారు కనుక కాదు, ఇప్పుడు సమయం 9 గంటలు అయింది. యోవేలు చెప్పినట్టు వాగ్దానం నెరవేర్చింది. చెప్పుకొని వచ్చినది ప్రతి బిడ్డల తలని ఏముంది అది తప్పిపో, అది నెరవేరుస్తాడు. ఎందుకు నెరవేర్చున్నాడు? మానవుడు కాదు. ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది, ఎన్ని మాట్లాడిపోయి చెప్తారు, అదన్నీ తప్పిపోయింది, జరగలేదు. కానీ అది మానవుడు అయిన కాబట్టి, కానీ దేవుడు చెప్పినది అలాగా జరిగింది కాక. స్తోత్రం. వాగ్దానం మనకున్నది. ఇప్పుడు నేను చెప్పుకొని వచ్చినది ఏమంటే వాగ్దానం అదే తప్పిపోకుండా వాగ్దానం మీకుంటే వాగ్దానం మీకు ఒక సూచన. వాగ్దానం ఉంటే సూచన కూడా ఉంటుంది. యెషయా గ్రంథము 38:5 వాక్యం చదవండి. వాక్యం చదువుకుందాం. బైబిల్ తెరవాలి. బైబిల్ నీవు తిరిగి హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీరు విడిచుచు చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఇంకా 15 సంవత్సరముల ఆలస్యము నీకు ఇచ్చాను. దేవుడు చెప్పారు, వాగ్దానం ఇచ్చారు నీకు నాయన. వాగ్దానం ఇచ్చడానికి కరెక్టే. నాకు అది నీకు ఏం కావాలి? యెహోవా తాను పలికిన మాట నెరవేర్చుటకును ఇది యెహోవా వలన మీకు కలిగిన సూచన. ఏది సూచన? ఏంటి సూచన? పూర్తే చదవు. ఆహాజు ఎండ గడియారము మీద సూర్యుని కాంతి చేత మరలా 10 మెట్లు ఎక్కువ అదే చేశాడు. సూచన. చెప్పు, నాకు వాగ్దానం ఉంది, నా పిల్లల మీద వాగ్దానం ఉంది. అది ఒక్కడు కూడా తప్పిపోగలను. ఆ తప్పిపోగలేని వాగ్దానం జరగడానికి సూచన రావాలి. సూచన. దేవుడు వాగ్దానం ఇచ్చినవాడు మాత్రం కాదు, వాగ్దానం నీకు ఏమవుతుంది? నీ ఇంటిలో జరగబోతున్నారు సూచన. ఇది గ్రామంలో సూచన జరగబోతున్నారు. దేవుడు చేసిన వాగ్దానం నెరవేర్చినట్టుగా ఒక సూచన ఈరోజు ఈ గ్రామంలో మాత్రమే కాదు, ఈ ఇంటి లోపల కూడా ఆ సూచన జరగబోతున్నారు. నేను వెంటనే ముగిస్తాను. వాగ్దానం దీనికి ఏముంది? దేవుడు చెప్పారు, నీ 15 సంవత్సరాలు నేను ఆయుష్ చేసాను, నువ్వు పొడిగించాడు కదా. నాకు అది సూచన కావాలి. సూచన అంటే గట్టిగానే ఉంది. అది 10 మెట్లు ఏమైంది? కిందకి దగ్గర ముందుకు వెళ్ళినది. సోదరం అర్థమవుతుంది. సూచన ఏమనగా సోదరం ఎన్ని సంవత్సరములు నీ ముందుకు నీ జీవితం పాడైపోయింది. అది కిందకి దిగట అది 10 మెట్లు కింద కదా.
నీ తల మీదకి రావాలనుకున్నా ఆ వాగ్దానం జరగకుండా 10 మెట్లు పైకి అడిగి అయ్యే అర్థమైన తర్వాత నేను స్వాగతం చెప్పాలి. ఈ సంవత్సరం కొన్ని వాగ్దానం జరగకుండా కొన్ని ఏమైంది ముందుకెళ్ళిపోయేది కదా. అది ఏం చేయాలి? ఇంకా అది మళ్ళీ తిరిగి రావాలి. ముందుకెళ్ళిన ఆ కటికారములున్న ఆ ముళ్ళు ఏమైంది చెప్పినప్పుడు పత్తి మెట్టిలి కిందకి వచ్చింది. ఎందుకంటే అంటే 15 సంవత్సరం ఆయుష్ పెంచారని తెలియాలనుకున్నా సూచన అది చెప్పు. వాగ్దానం నాకుంది, నా పిల్లలు నేనుకుంది, అది ఒక్కడు కూడా తప్పిపోలేరు. వాగ్దానం జరగకుండా కొన్ని సిస్టమ్ తిరిగదు, కొన్ని సిస్టమ్ తిరగదు, కొన్ని సిస్టమ్ తిరగదు, కొన్ని నెల తిరగదు, కొన్ని సంవత్సరం తిరగదు. వాగ్దానం జరగకుండా మిడతల పొంగ పురుగులు తిరిగిన సంవత్సరం ఏది నష్టం కలిగిందో అది తిరిగి వస్తున్నా, తిరిగి వస్తున్నారు. మిడతల పచ్చ పురుగులు, తీర పురుగులు, పెసర పురుగులు ఎవరు తిరిగిన కానీ ఈరోజు తిరిగి రావాలి. పూజల జరగట్లే, పూజల జరగదు కాక వాగ్దానం తల మీద ఉండే తప్పిపోదు. మీరు రెడీ అయితే తప్పిపోకుండా నువ్వు సిద్ధంగా లేకపోతే తప్పిపోవచ్చు. అవును. న్యాయాధిపతుల పుస్తకం 6వ అధ్యాయం 37 నుండి కిందకి చదవండి. నేను కళ్ళమన్న గొర్రెబొచ్చు ఉంచిన తర్వాత నేల అంతయు ఆరి ఉండగా ఆ గొర్రెబొచ్చు మీద 35 నుండి అతడు ఫరిసీయులందరి యొద్దకు దూతలను పంపగా వారును కూడుకొని అతని యొద్దకు వచ్చిరి. అతడు అసేరు జెబూలూను నఫ్తాలి గోత్రముల వారి యొద్దకు దూతలను పంపగా వారును కూడిన వారిని ఎదుర్కొనుటకు వచ్చిరి. అప్పుడు గిద్యోను నీవు సెలవిచ్చినట్లు నా చేత ఇశ్రాయేలులను రక్షింపనుద్దేశించినలా నేను సెలవిచ్చినట్టుగా నా చేత ఇశ్రాయేలును రక్షించడానికి ఉద్దేశించిన నేనే వాగ్దానం నాకు ఇచ్చాను. తర్వాత నేను కళ్ళమున గొర్రెబొచ్చు వచ్చిన తర్వాత నేల అంతా ఆరి ఉండగా నాకు సూచన కావాలి. చెప్పారని కరెక్టే. ఇశ్రాయేలుని నేను రక్షింపబోతున్నారని చెప్పింది. అది 6వ అధ్యాయంలో ఉంది, కొన్ని చోట్ల ఉంది. అదన్నీ తీసుకొని సమయం తీసుకోలేదు. ఇదే వాగ్దానం మాత్రం చాలు, నాకు సూచన కావాలి. ఇప్పుడు ఇదేమో చెప్పారు, నేనేం చేయబోతున్నాను. ఒక బస్ అంటే మీకు అర్థం కావాలి. ఒక తోలు నేను తీసుకొని వస్తాను. తోలు అరగదు. ఆ గొర్రె తోలు వచ్చిన తర్వాత నేల అంతా ఆరి ఉండగా ఆ గొర్రె తోలు మీద మాత్రమే సూత్రం సూచన అడిగారు. దేవా, నేను ఒక తోలు తీసుకొని వస్తుంది. ఈ రాత్రి నేను ఎండిన భూమిలో ఈ తోలు పెట్టుతుంది. పెట్టిన తర్వాత ఏం చేయాలి? మంచి పడాలి. ఎక్కడ పడాలి? ఆ తోలు మీద మాత్రమే చేయాలి. వాగ్దాన సూచన అడిగిన వాళ్ళకి ఈ రోజు దేవుడు చెప్పినట్టు
ఏది ఎండిపోయిన వస్తువైన అది రాత్రి మంచిపోతుంది. వాతావరణం ఉన్నవాడు జీవితంలో ఎత్తిపోయిన వస్తువైన కానీ అది రాజు మంచిపోయినాక అయ్యా ఈరోజు ఆ తోలు చూసాడు. తోలు పైన మాత్రము వేరే ఎక్కడ కూడా ఏం చేశారు చాలు ప్రభా. రెండవది దేవుడికి చెప్పారు, దేవా తోలు మీద తప్ప ఎక్కడ తోలు మీద పడకూడదు, నాకు భూమి మీదే తీయండి మంచి పడాలి. దేవుడు అయితే గిద్యోను ఎలాగా సూచన అడిగిందో అలాగా సూచన ఇచ్చింది తండ్రి. వాగ్దానం మీదకి ఒక సూచన ఉంది. యేసయ్య వచ్చినప్పుడు ఒక సూచన ఇచ్చారు, కన్నిగా గర్భమందు స్తోత్రం కలిగిన సూచన. అదే నీకు సూచన. దేవుడికి స్తోత్రం కలిగిన వాగ్దానం ఉన్న వాడికి ఏముంది? ఇన్ని చెప్పినది బాగా శ్రద్ధ కలిగింది. వాగ్దానం సూచన ఇచ్చారు కరెక్టే. వాగ్దానం వెనక జరుగుతున్నదని మీ అడగకూడదు. జరగడానికి ఒక మార్గం ఉంది. 2 రాజుల పుస్తకం 7వ అధ్యాయము మొదటి చూడండి. 2 రాజుల పుస్తకం. అప్పుడు రాజుతో ఇట్లనెను, యెహోవా మాట ఆలకించుము. యెహోవా సెలవిచ్చిన ఏమనగా రేపు ఈ వేళకు సోమ్రోను ద్వారమందు రూపాయి 1కి ఒక మాలిక సన్నని పిల్లియు, రూపాయి 1కి 2 మాలికల ఎవరును అమ్మబడును. దేవుడు జరుగుతారు. రేపు ఈ వేళకి అందరికి రూపాయికి పిండి ఇస్తుంది. యవము పిండి యవము ఇస్తుందని చెప్పారు. అప్పుడు భయంకరమైన కరువు ఉన్న సమయంలో దేవుడు చెప్పారు, నేను ఈ సమర్యలో అందరికీ ఏమవుతున్నారు, ఎవరు పిండి ఇస్తామని. అప్పుడు అది వెళ్ళినప్పుడు ఒక్కడు చెప్పిన మాట వినండి. అందుకు కిటికీలు తెరిచినాను, అలాగే జరుగునా అని దైవజనుడికి ప్రత్యుత్తరం ఇయ్యగా, అతడు నీవు కన్నులారా దాన్ని చూచలేవు గాని దానిని తెరకుందు. వాగ్దానం ఉంటే నెరవేర్చడానికి మార్గం, వాగ్దానం ఉంటే నెరవేర్చడానికి ఈయన ఏం చెప్పారు, ఆకాశ వాకిట విప్పితే ఆకాశ వాకిట విప్పిన కూడా జరగదండి. ఇప్పుడు కూడా చాలా మంది ఇది జరగదు. వాగ్దానం వీరికి జరగడానికి ఒక వే ఉంది, మార్గం ఉంది. సంఖ్యాకాండము 11 ఇది అక్కడ నిలబడి నేను ఇక్కడికి వస్తాను తిరిగి. ఆయన ముందు సంఖ్యాకాండము 11వ అధ్యాయములకి మీరు రావాలి. 11వ అధ్యాయములో నేను కూడా చూసి చెప్తాను. 11వ అధ్యాయములో దేవుడు సెలవిచ్చిన మాట వినండి. 20-21 ఒక నెల దినముల వరకు అనగా అది మీ నాసిక రంధ్రములలో నుండి వచ్చి మీకు అసహ్యం పుట్టు వరకు దానిని తిందురు. ఎలయనగా మీరు మీ మధ్యనున్న యెహోవాను నిర్లక్ష్యము చేసి ఆయన సన్నిధిని ఏడ్చి ఐగుప్తులో నుండి ఎందుకు వచ్చితమనుకొంటిరి. అందుకు మోషే, నేను ఈ జనుల మధ్య ఉన్నాను, వారు 6 లక్షల పాదాచారుడు. 6 లక్షల పాదాచారులు, 6 లక్షల పిల్లలు, 6 లక్షల భార్య, 12 అయింది ఒకరు. అలాగే అయితే 4 పిల్లలు కూడా కలిపి ఒక ఇంటికి ఒక వ్యక్తికి 4 కలిపితే 24 అభ్యంత అయింది. 24 36 అవును కదా, 36 కదా. సరే, ఇది కూడా ఈ తోడుగా కొందరు వచ్చారు. ఎవరు సమ్మిస్తారా అంటే
ఐగుప్తు దేశంలో ఉన్న కొన్ని ఆడపిల్లలకి వివాహం చేసిన కొందరు చేసుకున్నారు. అవును కదా? ఆయనకి సమ్మిశ్రత జనం అక్కడ ఉంది కదా. ఆ మిశ్రత జనం కూడా కలిపి 4 లక్షలకు కలిపండి. 36, 4 ఈ 40 లక్షలకి చదవమ్మా. పాదాచారుడు వారి నెలదినములు తినుటకు వారికి మాంసం ఇచ్చాడని చెప్పి తిని వారి తృప్తిగా తినట్లు వారి నిమిత్తము గొర్రెలను పశువులను చంపవలెనా? వారి తృప్తిగా తినట్లు సముద్రపు చేపలన్నీ వారి నిమిత్తము కూర్చవలనా? నేను ఎవరన్నారు? మోస చూసినప్పుడు ఎడారిలో ఈ 40 లక్షల ప్రజలకి ఆ మాంసం ఇవ్వడానికి ఎవరు వధిస్తారు? ఇంత పశువులకి ఎవరు వధిస్తారు? ఇంత చేపలకి ఎవరికి పట్టుకొని వేస్తారని అడుగుతున్నారు. స్తోత్రం. దేవుడు ఏం చెప్పారంటే అందుకు యెహోవా అట్లా మీరు దేవుడి స్తోత్రం. వాగ్దానముల దేవుడు విడుదల మార్గం ఉంది. నేను బాగుపడం తక్కువైనదా అని చెప్పింది. అంటే ఆయన అర్థమైందంటే నాకు శక్తి లేదా అని అడుగుతున్నారు. స్తోత్రం కలిగిన కాదు అమ్మ. అని అదేంటి చదవడానికి సమయం లేదు కానీ ఒక వాక్యం కూడా చదవలేకపోతే సంగతి 31 వాక్యం చూడండి. 31 తర్వాత ఒక గాలి బయలుదేరి సముద్రం నుండి పూరేలను రప్పించి నాకు దొరికింది. సరిగా వాక్యం నీ స్తోత్రం చెప్పాలి. దేవుడు చెప్పారు నా బాబు తక్కువ అంట. దేవుడు బాబు కూడా పని చేయలేదురా. దేవుడి చెయ్యి కూడా పని చేయలేదు. దేవుడి చెయ్యి కూడా ఏం చేయలేదు. ఎందుకు? వారికి ఆహారం ఇవ్వడానికి చెయ్యి కూడా పని చేయకుండా ఆయన గాలికి పంపించారు. వాతావరణంలో దేవుడు పుట్టినారు. దేవుడు స్వయం దిగినాడు. అక్కర్లే ఆయన చెయ్యి పని చేయడానికి అక్కర్లేదు. గాలి పంపించారంట. ఈ రోజు ఎవరు గాలి కొట్టబోతున్నారు. నీకు మార్గం తెరవడానికి ఒక గాలి కొట్టబోతున్నారు. అద్భుత జరగతే దేవుడి భయపడేరాదు. గాలి మాత్రం స్తోత్రం కలిగిన దేవుడి చెయ్యి కూడా పని చేయలే. గాలి వచ్చినప్పుడు వారికి అందరికీ ఏమొచ్చింది? ఊరేడు పక్షులందరూ వచ్చింది. స్తోత్రం చెప్పాలి. అయితే దేవుడు వాగ్దానం చేస్తే వాగ్దానం నెరవేర్చడానికి మార్గం ఉంది. నీ అది నమ్మితే చాలు. ఇంకా మనం చదివిన వాక్యంలోనికి రావాలి. ఆయన అడిగారు ఆలోచన వాకట విప్పితే వారికి అందరికీ పాఠశాల అడిగంత అవసరమా? ఆయాసం ఎందుకు విప్పాలి? ఈ ప్రజలకి పిండిని ఎవరు ఇవ్వడానికి ఆకాశ వాకట విప్పాలి. ఏం చేశారు దేవుడు? 6వ వాక్యం చూడమ్మా. 7వ అధ్యాయం 6వ వాక్యం 2 రాజుల పుస్తకం. చేయగా వారి మన మీదకు వచ్చుటకై ఇశ్రాయేలు రాజు హిత్తీయుల రాజులకును ఐగుప్తుల రాజులకును సత్యమిచ్చి ఉన్నాడని సిరియానులు ఒకరితో ఒకరు చెప్పుకొని లేచి తమ గుడారములోనైనను గుర్రములోనైనను గాడిదలోనైనను దండపేటలో నుండవారిలోనైనను ఏమీ తీసుకొనకై తమ ప్రాణముల రక్షించుకొనుటకు చాలవనుకొని దేవుడు వాకట విప్పలేదు. నోటలు మాట్లాడలేదు. రథముల గుర్రములు స్వరము ఒక సౌండ్ వినిపించాడు. దేవుడు ఒక సౌండ్ వినిపించినప్పుడు అక్కడ ఉన్నవారందరూ పారిపోయారు. అప్పుడు 3 కుష్ఠరోగులు వెళ్ళారు. 4 చూడమ్మా. కాబట్టి ఆ కుష్ఠరోగులు దండపేట వెలుబడి భాగం
వచ్చి ఒక గుడారము చొచ్చి భోజన పానములు చేసి అచ్చటి నుండి దేవుడు నీ కోసం వాగ్దానం ఉన్న వాడికి దేవుడు త్రోవ తెరవలిస్తే నీ అడగడానికి అక్కడ ఆయన మీద రకరకాల మార్గం ఉంది. వంట చెయ్యకుండా కూర చెయ్యకుండా వారి కోసం ఏం చేశారు? అన్ని సిద్ధపరిచి ఉన్నారండి. ఈరోజు ఎవరికి నా చెప్పుతున్నా తెలియదండి. వాతావరణంలో దేవుడు పెడతారా నీకు తెలియకుండా కొన్ని చోట్ల నీ కోసం కొన్ని సిద్ధపరిచి ఉంచుతున్నారు. అక్కడికి ఏం చేశారు? ఆ కుష్ఠరోగి నలుగురు రేపు రాలే రేపు రాకుండా రాత్రి పని ప్రారంభించారు. వాగ్దానం ఉన్న నీకు వాగ్దానం నెరవేర్చడానికి మార్గం ఉంటుంది. అది ఎలాగా జరుగుతుందండి? అది గొప్ప అది నెరవేర్చడానికి శక్తి కలిగిన నేనే. ఈ పిల్లలకి ఈ సంఘానికి కోసం అది వాగ్దానం ఉంటే మార్గం ఉంటే మూడు వాక్యం చదువు ఎక్స్ప్లెయిన్ చేయను. మూడు వాక్యం మాత్రం చదివించి ముగిస్తారు. అమ్మ 7:17 వాక్యం చూడండి. 7:17 వాక్యం. ఎవరి చేతి మీద రాజు ఆనుకొని ఉండెనో ఆ అధిపతి ఆ ద్వారమున నిలువబడుటకు నిర్ణయింపబడగా రాజు దైవజని అతనికి వచ్చినప్పుడు ఆ దైవజనుడు అతనితో చెప్పిన ప్రకారము ద్వారమందు జనుడు త్రొక్కుట చేత అతడు మరణమాయెను. నమ్మలేకపోతే దేవుడు మార్గం తెరవని అని చెప్తే నీ ఏం చేయాలి? నమ్మంటే నమ్మలేకపోతే చాలా విశ్వాసులు ఇప్పుడు ఏం చేస్తున్నారు? తొక్కబడుతున్నారు. సోదర ఇది తొక్కబడకూడదు. సోదర వాగ్దానం చెప్పిన వాడు నెరవేర్చడానికి మార్గం ఉంది. అందరికి దేవుడు ఎంత ఇస్తామని చెప్పారు అంత ఇచ్చారు. సోదరం వాకట విప్పలే మొత్తం చెప్పడానికి ఇష్టం ఉన్నది కానీ సమయం అనుకుంటున్నారు. సమయానికి నేను భయపడుతున్నాను. సోదరం వాగ్దానం ముందు మార్గం ఉంది. చెప్పండి. నమ్మలేకపోతే ఏమవుతుంది? సక్రియ గారు ప్రార్థన చేస్తున్నారు. దేనికి కోసం ప్రార్థన చేస్తున్నారు? సక్రియ గారు చక్రియ గారు ప్రార్థన చేస్తున్నారు. దేనికోసం ప్రార్థన చేస్తున్నారు? అప్పుడు దేవాలయంలోకి వెళ్ళి బలి అర్పించినప్పుడు దేవదూత వేది మీద నిలబడుతున్నారు. అప్పుడు పిలిచారు, సక్రియ నీ ప్రార్థన ఆలకింపబడుతున్నది. అప్పుడు తెలియ ఒక మాట, నీ భార్య ఒక కుమారును కన్నారు. నమ్మలేదు కాబట్టి ఏమైంది? ఎన్ని నెలల వరకు? నమ్మలేని వాడు 9 నెలల వరకు 9 నెలల వరకు నమ్మలేని వాడు తొక్కబడుతుంది. నమ్మలేదు నీ మీద వాగ్దానం నమ్మరు. అది నమ్మలేకపోతే నోరు మూసుకున్నా. వాగ్దానం అంటే నీ ఏంటి అని నమ్మలేకపోతే ఏమవుతుంది? అందరు తొక్కుతుంది. ప్రార్థన అయిన తర్వాత యాజకుడు బయటికి వచ్చారు. బాగున్నారు. అక్కడికి వెళ్ళినప్పుడు బాగా మాట్లాడినా యాజకుడు బయటికి వచ్చినప్పుడు నోరేమలేదు, ఆడలేదు. ఎందుకంటే వాగ్దానం జరిగిన వరకు ఎలిసబెత్ డెలివరీ వరకు, ఎలిసబెత్ యోహన్న గారికి ప్రసవించిన వరకు నోరు తెరవకుండా
సంఖ్యాకాండము 32వ అధ్యాయం 13వ 13 సంఖ్యాకాండం 32వ అధ్యాయం. అప్పుడు యెహోవా కోపము ఇశ్రాయేలు మీద రగులు కనుక యెహోవా దృష్టికి చెడునడక నడిచిన ఆ తరము వారందరూ నశించు వరకు అరణ్యములో 40 ఏళ్ళు ఆయన వారిని తిరుగులాడజేసెను. దేవుడు చెప్పిన వాగ్దానం ఇశ్రాయేలు ప్రజలైతే నేను వాగ్దానం చేసిన పాలు తేడు ప్రవహించిన దేశములకి నిన్ను నేను తీసుకొని వెళ్తామని దేవుడు చెప్పాడు. ఆ చెప్పిన మాట వాళ్ళు ఏం చేయలేదు, నమ్మకం రాలేదు కాబట్టి లేదు 40 సంవత్సరము దేశం ఏమైంది తిరిగిలాడింది. నీ ఎందుకు తిరిగిలాడుతున్నారంటే దేవుడు చెప్పిన వాగ్దానాన్ని నమ్మలేదు కాబట్టి ఈ లోకం ఇది ఎటారీలని తిరిగి 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 జీవితం నాశనం అయిపోతాను. ఈ రాత్రి దేవుడు చెప్పిన వాగ్దానం నమ్మిన వారి జీవితాలు వాగ్దానం ఉంటే సూచన ఉంది. నంబర్ 1 వాగ్దానం ఉన్న వారికి నెరవేర్చడానికి మార్గం ఉంది. రెండవది విషయం 3 రెండవది విషయం ఏంటంటే చెప్పిన నమ్మలేకపోతే పక్కబడుతుంది. నమ్మలేకపోతే నీ నోరేమవుతుంది. నమ్మలేకపోతే ఎడారిలో తిరగడం. చాలా కుటుంబం ఇప్పుడు చెప్తున్నారు. దేవుడు చెప్పిన మాట, దేవుడు చెప్పిన వాగ్దానము మాట చెప్పడానికి ఇష్టం ఉంది కానీ సమయానికి భయం. మన మీద వాగ్దానం ఉంటే ఎలాగా జరుగుతున్నారని దేవుడి చెయ్యి కూడా పనిచేయరాక గాలి తవలని నా దేవుడి గురించి మీరేమి మీరు అనుకున్నారు. దేవుడు దిగి వచ్చి వాగ్దానం నెరవేరున్నాము. ఆయన ఏం చేసేది? రథముల శబ్దము, గుర్రముల శబ్దము వినిపించగా అది పాదయము నుండి అందరూ ఏమైంది? అప్పుడు కుష్ఠరోగులు వెళ్ళి మొత్తం తీసుకుని అది మొత్తం తీసుకున్న తర్వాత డెలివరీ అయితే మనం పట్టబడుతుంది. అందుకని ఈ విషయం ఎవరికెళ్ళి చెప్పాలి? రాజులకెళ్ళి చెప్పాలి. రాజులకెళ్ళి చెప్పరు. అయ్యో పాడే లోపల ఎవరు కూడా లేదు అని చెప్పినప్పుడు ఇశ్రాయేలు మొత్తం అక్కడికి వెళ్ళి సామాను మొత్తం దోచుకున్నారు. నేను చెప్పిన ఎంతమందికి అర్థమైంది? వాగ్దానం ఉంటే వాగ్దానం చేసిన బిడ్డలకి మార్గం కూడా కలవు. అది
ఆకాశం నుంచి వస్తావా, భూమి నుంచి వస్తావా, ఎలాగ వస్తుందని నీకు చెప్పండి. చెప్పండి. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన అని చెప్పిన మాత్రంగా చెప్పినది ఈయనవరు నెరవేర్చిన వాడు. అది ఒక్కడు కూడా తప్పిపోదలేదు. అనగా అయితే మన మీదకున్న వాగ్దానం తప్పిపోకుండా జరిపించడానికి మార్గం ఈ రాత్రిలో దేవుడు తెరవబడిన కాక. ఈరోజు పొద్దుతో గట్టిగా మాట నా చెప్పినప్పుడు పైకి పట్టుకో, వాగ్దానం పట్టుకో. ఈ రకమైన వాగ్దానం ఈ రోజు జరిగిన కాదు. వినండి. ఎవరి పత్రిక 4 2వ వాక్యం. ఎవరి పత్రిక 4 అధ్యాయం 2వ వాక్యం చదవండి. వారికి ప్రకటింపబడినట్లు మనకు కూడా సువార్త ప్రకటింపబడి వారు వినిన వారితో విశ్వాసం కలవారై తెలిసి ఉండలేదు కనుక విన్న వాక్యం వారికి నిష్ప్రయోజనమైంది. కొందరికి వాగ్దానం వింటున్నారు కానీ అది నిష్ప్రయోజనమానప్పుడు, కొందరు వాగ్దానం వినినప్పుడు నా తల మీద వచ్చిన ఆ వాగ్దానం నా ప్రజల మీద వచ్చిన అది నిష్ప్రయోజన కాకపోవడం. వాగ్దానం పైన ఆ వాగ్దానం నిష్ప్రయోజన కాదు. చాలా మంది చర్చకి వస్తున్నారు, వాగ్దానం వింటున్నారు కానీ వారికి వాగ్దానం ఏమవుతున్నారు. కొందరికి నిష్ప్రయోజనం అవ్వదు, కొందరు నోరు మోయినప్పుడు, కొందరు ఎడారి తిరిగినప్పుడు, కొందరు ఏమవుతున్నారు కాలుతో తొక్కబడినప్పుడు, ఈరోజు ఈ రాత్రి ఈ వాగ్దానం పొందడానికి ఆశ కలిగి ఉన్నవాడు తల మీదైతే వాగ్దానం ఎప్పుడు అద్భుతమైన వాగ్దానం అది ఎలా వాగ్దానం ఈ రాత్రి ఆ వాగ్దానం పరమందు దాచి ఉంచేటివా వరదారని స్వాక్షము నాకై పరమందు దాచి ఉంచేటివా వాగ్దాన ఫలము అనుభవింపా నీ కృపతో నన్ను నడిపితివా వాగ్దాన ఫలము అనుభవింపా నీ కృపతో నన్ను నిలిపేతివా మహోన్నతుడా నీ కృపలో నేను నివసి అన్న చెప్పకు ఉన్నది నా జీవిత ఉన్నది మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుగా మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుగా మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుగా నా జీవిత ఉన్నది నా జీవిత
చూసా నా జీవిత ఉంటది నా జీవిత ఉంటది నా జీవిత మంచిది మౌనంగా ఉందాం అయ్యగారు ప్రార్థన చేస్తాం ఒక నిమిషం వాగ్దానం చేసిన దేవుడు వినాలి వాగ్దానం చేసిన దేవుడు మాట తప్పిపోవడానికి వాగ్దానం చేసిన దేవుడు వాగ్దానం మార్గము కూడా ఉంది ఆయన అద్భుతమైన సందేశం ఆయన ఆకాశం తెరవనక్కర్లేదు ఆయన తెల్లవారక్కర్లేదు అద్భుతమైన సందేశం దేవుడు తన దోషంతో ఇచ్చాడు హల్లెలూయా హల్లెలూయా అయినా ఉన్నాడు ప్రార్థించండి ఒక్క నిమిషం మౌనం ఉంటే ఒక్క నిమిషం మౌనముగా ఉండుట కూడా దేవుని స్తుతించు అమ్మా మౌనముగా ఉండుట దేవుని స్తుతించడానికి చెప్తుంది మౌనంగా ఉండుట కూడా దేవుని స్తుతించుట కొన్ని సమయాలు మౌనంగా ఉన్నాయి ఆమె అమ్మా అద్భుతము పిల్లలు జరిగింది ఆత్మీయులు వస్తే అభిషక్తులు వస్తే అద్భుతాలు అభిషక్తులు వస్తే చిన్న ప్రార్థన నేను ఎవరు తన మీద చేయించడం మీకందరి కోసం ఒక్క ప్రార్థన తర్వాత మీరు ఇక్కడ కూర్చుని ప్రార్థన ఆరాధించండి అన్ని వారు చేయండి పర్లేదు నా ప్రభుత్వం పరిశుద్ధుడా నిబుల మీదకి వాగ్దానం జరిగిన కాదు మార్గం ఎక్కడ ఉంటే తెలియదు కానీ వాగ్దానం ఇచ్చిన వాళ్ళ మార్గం ఉంది అది రాత్రి సంఘటన మీదకి ఉపవాస ప్రార్థన ఉన్న కుటుంబం వ్యక్తిగత దేవుడి శక్తి సంఘ కాపాల మీదకి దేవుడి శక్తి గొప్ప విడుదల కలిగిన ఆశ్రమించిన